హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. నేనైతే చెప్పాను కదండి, బట్టలు చాలా ఉన్నాయి ఫోల్డింగ్స్ చేయడానికని. నేనైతే ఇప్పుడు అదే వర్క్ చేస్తున్నానండి. చూడండి, బట్టలు అయితే ఫోల్డింగ్స్ చేసుకుంటున్నాను. ఈ వర్క్ అయితే 2 days అయ్యి ఇలాగే ఉండిపోయాయండి ఇవన్నీ. అందుకనే ఈ రోజు అయితే చేసేస్తున్నాను ఆ వర్క్. ఇవన్నీ మా పాప స్కూల్ నాప్కిన్స్ అండి. ఇవన్నీ నేనైతే బట్టలు అయితే ఆరేసేటప్పుడు అన్నీ రివర్స్ చేసి వేసుకుంటానండి. అందుకని ఈ ఫోల్డింగ్స్ అనేది చాలా మళ్ళీ కరెక్ట్గా చేసుకొని ఫోల్డ్ చేసేటప్పుడు చాలా టైం పట్టేస్తుంది నాకు. మీలో కూడా ఎంతమంది ఇలా చేస్తారు ఏంటన్నది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఆ కామెంట్ చదివినప్పుడు. బాగా చేస్తే బాగుంది అనేసి పెట్టండి. నేను ఏమైనా రాంగ్ చేసినా సరే చెప్పండి, పర్లేదు. నాకు కూడా తెలుస్తుంది కదండి, ఎందుకంటే నేను కొత్తగా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి దాంట్లో మంచి ఏది చెడు ఏది అనేది మీ ద్వారానే నాకు తెలుస్తుందండి. అందుకనే మీరు వీడియో నచ్చితే బాగుందని కామెంట్ పెట్టండి, లేదు నచ్చలేదు అంటే ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఏదైనా సరే నేనైతే పాజిటివ్గానే తీసుకుంటానండి. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఫీల్డ్లోకి అడుగు పెట్టాము అంటే దాన్ని ఒకవైపు నుంచి చూడకూడదు. మంచి చెడు రెండు వైపుల నుంచి మనం భరించగలిగే శక్తి మనకు ఉంది అంటేనే దాంట్లోకి ఎంటర్ అవ్వాలండి. లేదు అంటే మొత్తానికి మానేసుకోవాలంటే ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎవరిని అయితే ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేదు. ఇవైతే మా పిల్లల బట్టలు ఓన్లీ అండి, నావి మా వారివి. ఇంతకు ముందే ఫోల్డ్ చేసి అయితే నేను సర్దేసుకున్నాను, అదైతే వీడియో తీయలేదండి. ఇవైతే మా పిల్లలవి. ఇవి చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదండి, అందుకనే ఇలా కూర్చొని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో ఏం వర్క్స్ ఉంటాయండి, డైలీ అయితే ఇవే కదండి. నాకైతే ఇంకా వేరే ప్రపంచం ఏది తెలియదండి. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో కుకింగ్స్ ఇలాంటి చిన్న చిన్న పనులు, ఇంకా ఇవి పూర్తయిపోతే ఇంకా కొంచెం స్టిచ్చింగ్ అది చేసుకోవడం, ఇంతకు మించి నాకైతే వేరే ప్రపంచమే లేదండి. నా పిల్లలు, నా ఇల్లు, నా వర్క్స్ అంతేనండి. కానీ నాకు కూడా ఉంటుందండి, ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు కదండి. నాకు ఏదన్నా చేయాలి, ఏదన్నా సాధించాలి అన్న థాట్ అయితే ఉంటుందండి. కానీ ఏం చేస్తాం, పిల్లలు చిన్నవాళ్ళు కదండి, మీరు కూడా చూసే ఉంటారు వీడియోస్లో. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అండి. అందుకనే నేనైతే ఏం చేయాలని ఆలోచనలో, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మీకు కూడా తెలిసే ఉంటాయి కదండి. ఒక్కరు సంపాదించి నలుగురు బ్రతకాలంటే కుదరని పరిస్థితి అండి అది. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. అందుకని స్టిచ్చింగ్ కూడా ఎక్కువ అయితే చేయలేనండి నేను, ఇంట్లో వర్కులు అవన్నీ ఇటుతోటి. అందుకనే ఏం చేయాలి, ఏదైనా పార్ట్ టైం జాబ్ కింద, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్ కూడా నేను చాలా సెర్చ్ చేస్తానండి. కానీ అవన్నీ ఫేక్ అనేది వస్తున్నాయి నేను ఎన్ని సెర్చ్ చేసిన. ఫ్రెండ్స్, మీకు కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరన్నా చేస్తూ ఉంటే, ఒకవేళ ఇంకా పని చేసే వాళ్ళ అవసరం వర్క్ ఫ్రమ్ హోమ్లో అంటే మాత్రం నన్ను అయితే కంపల్సరీ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నది, నాకు ఆ అవసరం కూడా ఉందండి. అందుకని నన్నైతే కాంటాక్ట్ చేయండి. నా యూట్యూబ్ నెంబర్ కూడా ఇదేనండి, నా కాంటాక్ట్ నెంబరు. ఇంకేంటంటేనండి, నేను మా పరిస్థితికి తగ్గట్టే ఏదన్నా చిన్న హెల్ప్ అవుతుందని నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. అది సక్సెస్. నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారండి 1 month, ఒక 5 days అలాగా. కానీ నాకైతే వాచ్ అవర్స్ అయితే ఇంకా నేను రీచ్ అవ్వలేదండి. అది రీచ్ అవ్వాలి, నేను సక్సెస్ అవ్వాలి, మా ఇంటి పరిస్థితి, నా పిల్లలకి కొంచెం నేను బాగా చూసుకునేది నాకు ఉండాలి అంటే అది మీ చేతుల్లోనే ఉందండి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ అయితే కొట్టండి. నా వీడియోస్ ఇంకా ఎక్కువ రీచ్కి వెళ్తుంది, వాచ్ అవర్ పెరుగుతుంది. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇది. మీకు నచ్చితేనే లైక్ కొట్టండి, లేదంటే వద్దులేండి, బలవంతం ఏం లేదు దీంట్లోనే. వాట్సాప్ ఒక్క మానిటైజేషన్ అయితే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అండి. నేను స్టార్ట్ చేసింది వేస్ట్గా పోలేదు, వృధా కాలేదు, నేను సక్సెస్ అవుతున్నాను నెమ్మదిగానే థాట్ వచ్చి నాకు ఇంకా వీడియోస్ చేయాలి అన్న మోటివేషన్ అయితే వస్తుందండి. అందుకనే ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి. చూడండి, బట్టలు ఫోల్డింగ్స్ అయితే అయిపోయాయండి. నేనైతే ఇవైతే సర్దేసుకుంటాను. చూడండి ఫ్రెండ్, ఫోల్డింగ్ చేసిన బట్టలు అనేది ఇలా అయితే సర్దేసుకున్నాను. నావండి ఇవన్నీ నేనైతే శారీస్ నావి, ఇంకా బీరువాలో ఉంటాయండి. ఇక్కడ ఎక్కువ అయితే పెట్టను నేను. ఇవన్నీ మా పిల్లల బట్టలు, మా వారి బట్టలు ఇవన్నీ అయితే ఇలా సర్దేసుకున్నానండి. ఈ వీడియో అయితే ఇదండి, చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.